నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నేతి బీరకాయతో సింపుల్ గా చేసుకునే రోటి పచ్చడి రెసిపీని చూపిస్తాను. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ తో తిన్నామంటే అదిరిపోతుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ సింపుల్ అండ్ టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పచ్చడి చేసుకోవడం కోసం నేను ఒక 400 గ్రాముల దాకా నేతి బీరకాయలను తీసుకున్నాను. అలాగే పచ్చడిలో కారం కోసం పచ్చిమిర్చి 200 గ్రాములు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తొడమలు తీసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ముందుగా నేతి బీరకాయలకి పైన ఇలా కొంచెం చెక్కు గీరేసుకోవాలి. లేతగా ఉన్న బీరకాయలు అయితే అవసరం లేదండి. కొంచెం ముదిరిన బీరకాయలు అయితే ఇలా పైన చెక్కు తీసేసుకోవాలి. లేదంటే పచ్చడి పసరు వాసన వస్తుంది. అన్ని నేతి బీరకాయలకి చెక్కంతా గీరేసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీరను కూడా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడవగానే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్ని కూడా వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చిమిర్చిని వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకు చూడండి పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిపోగానే ఈ పచ్చిమిర్చిని అన్నిటిని కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్ లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేగనివ్వండి. ఈ తాలింపంతా దోరగా వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ తాలింపులోకి వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఈ నేతి బీరకాయలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొంతమంది ఈ పచ్చళ్ళు నువ్వులు గాని పల్లీలు గాని వేస్తారండి. నేనైతే అవేం వేయడం లేదు. అవేం వేయకపోయినా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను పెద్ద సైజుది ఒక టమాటా తీసుకున్నాను. మీకు పెద్ద సైజు లేకపోతే మీడియం సైజు 2 టమాటాలని తీసుకొని ఈ బీరకాయని అంతా కూడా దాని మీద కవర్ చేసి మూత పెట్టేసి పూర్తిగా మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ఒక 10 నిమిషాలకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. మనం ఈ నేతి బీరకాయలో నీళ్లు పోయకపోయినా బోల్డన్ని నీళ్లు ఊరాయి కదండి. ఈ నీళ్ళన్నీ కొంచెం ఎగిరిపోయేదాకా ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ బీరకాయలోని నీళ్ళన్నీ ఎగిరిపోనివ్వాలండి. లేకపోతే పచ్చడి పల్చగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలిపేసుకున్నామంటే బీరకాయలోని నీళ్ళన్నీ ఇలా దగ్గర పడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ నేతి బీరకాయ వేడికి కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు పక్కకు దించేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సర్ జార్ లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్ని కూడా మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి. అలాగే పూర్తిగా చల్లారిపోయిన నేతి బీరకాయ టమాటో చింతపండు మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని పచ్చడిని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. మీకు గనుక తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పచ్చడిని ఇలాగే తిన్నా కూడా బాగుంటుందండి. కానీ కొంచెం తాలింపు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లి నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగగానే 2-3 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని మంచిగా వేపుకోవాలి. తాలింపు వేగిపోగానే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ పచ్చడి అంతా తాలింపులో వేసి ఈ తాలింపు అంతా పచ్చడికి మంచిగా పట్టేలాగా కలిపేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నేతి బీరకాయ పచ్చడి, అలాగే నంచుకోవడానికి ఒక ఉల్లిపాయ ఆమ్లెట్ ఉందంటే గనక అద్దరిపోతుంది. ఇదే విధంగా మీరు మామూలు బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ సింపుల్ ఇంకా టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ నేతి బీరకాయ రోటి పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.